నగర్కి వెళ్ళి వచ్చిన. ఇక్కడ రామకోట శ్రీరాముడు పాదం ఇక్కడ పెట్టాడు. కింద హనుమాన్ల వారు ఉంటారు, కింద సీతాదేవి గుండం ఉంటుంది. ఇక్కడ నుంచో వేల మంది తండాలుగా వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఇంకొకటి ఏమందంటే ప్రతి చెట్టు అమావాస్య రోజు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చాలా దూరంకి వెళ్ళి కూడా వస్తారు పబ్లిక్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి మూలికలు కూడా చాలా పవర్ఫుల్ మూలికలు. ఇంకొకటి ప్రతి మహబూబ్నగర్ డిస్టిక్లో కోయిలకొండ మండల్లో ఇక్కడ రామకొండ అనే విలేజ్ దగ్గర రాములవారి పాదం ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్ రాముడు. మనకు అయోధ్యలో ఇలాగ ఇక్కడ కూడా అలాగా ఆదివారం అమావాస్య రోజు చాలా పబ్లిక్ వస్తారు, చాలా దూరంకి వెళ్ళి వస్తారు. హైదరాబాద్కి వెళ్ళి, చౌడాపూర్కి వెళ్ళి, పరిగి, వికారాబాద్, మహబూబ్నగర్కి వెళ్ళి చాలా దూరంకి వెళ్ళి చాలామంది వస్తారు. ఉదయం 2:30-3 గంటలకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 5:30, 6, 7, 8, 9 అని ఉంటుంది. ఈ టైం వరకు బాగా వస్తారు పబ్లిక్. చాలా పబ్లిక్ ఉన్నారు. కోరుకున్న మొక్కులు చాలా తీరుతాయి. మాకు కూడా చాలా తీరినాయి కాబట్టి మేము ప్రతి అమావాస్యకి ఇక్కడ మహబూబ్నగర్కి వెళ్ళి వస్తాము. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో, అందరితోటి ఇక్కడ ప్రతి అమావాస్య రోజు ఇక్కడ వచ్చి ఉంటాము. నా పేరు లక్ష్మి అండి. మేము దేవరకర నుంచి వస్తున్నాము. ప్రతి అమావాస్యకి వస్తాము. రాములవారి పాదాలు ఉంటాయి ఇక్కడ. పవర్ఫుల్ ఏది మొక్కితే అది అవుతుంది. నాకైతే జరిగింది ఒకటి. మా పాప గురించి మొక్కితే అయ్యింది. ఇంకా వీడికి 4-5 సార్లు అయింది రావడం. ఆదివారం అమావాస్య రోజు వస్తాము. మంచిగా స్పెషల్గా రాములవారి పాదాలు ఉన్నాయి. చెట్లు, గుట్టలు, ఈ ఆకులు తీసుకెళ్తారు మంచిదని. ఇంట్లో పెట్టుకుంటారు, చిన్నపిల్లలకు ఊదేసుకుంటారు. ఉంది, గుండం ఉంది, ఆకులు ఉంటాయి, తామరాకులు ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళాలి. అయోధ్యలో ఉన్నట్టే ఉన్నాయి. దేవుడు కూడా బాగుంటుంది. ఆదివారం అమావాస్య రోజు ఉంటుంది. ఇప్పుడు మామూలు అమావాస్యకు కూడా వస్తున్నట్టు చాలామంది. నాకు ఒక భక్తుడు చెప్పినాడు. ఇక్కడ కోయిలకొండని నారాయణపేట జిల్లాలో మంచి దేవాలయం ఉంది. ప్రత్యేకంగా పోవాల ఆదివారం అమావాస్య నాడు చూసుకొని దర్శనం చేసుకొని అంటే మేము ఈ తొలి వారం వచ్చినాము. వచ్చి కొన్నేళ్ళ మునిగి నీటి స్నానం చేసి అక్కడి నుంచి క్యూలో నింబడి ఫ్రెష్గా చాలా చెప్పులు వెయిట్ చేసి పాదాల దర్శనం చేసుకొని కిందికి వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పోయే ముందర ఏదో ఆకు తీసుకుంటే ఆ ఆకుతో ఇంట్లో పొగ వేసుకుంటే పిల్లలకి కానీ ఏదో ఇంటి దోషం ఉన్నా కానీ తెగిపోతుందని ఒక నమ్మకం. ఆ విధంగా మేము అక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ రాములవారి గుడి చాలా పవర్ఫుల్. చాలా ఎక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు అక్కడి నుండి కూడా వస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, రాములవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ కోనేరులో కంపల్సరీ మునిగి రాములవారి దర్శనం చేసుకోవాలి. ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. ఇక్కడికి కోరిన కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే. అందుకే వచ్చాము మేము కూడా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ కోనేట్లో మునిగి రాములవారి దర్శనం చేసుకొని కిందికి వచ్చాక టెంకాయలు కొట్టుకోవాలి. పైన కొట్టడం లేదు. కింద దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చేయాలి. అయోధ్యలో ఉన్నట్లే ఉంది ఇక్కడ కూడా పవర్ఫుల్. రాములవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ అమావాస్య, ఆదివారం అమావాస్య ఫస్ట్ మెయిన్. ఇక్కడ ఆదివారం అమావాస్య. నా పేరు మల్లేష్. ఇక్కడ ప్రతి ఆదివారం అమావాస్యకు ప్రతిసారి జాతరకి వస్తుంటాం. ఇక్కడ రామాలయం చాలా ఫేమస్. ఇది రామాలయం ఇక్కడ ఉన్నందుకు చాలా అదృష్టం మాకు. ఈ కోయిలకొండ మండలంలో ఉండడం చాలా అదృష్టం. ఇక్కడ ప్రతిసారి ఆకులు ఇవి కొమ్మలు తీసుకుపోయి చిన్నపిల్లలకు ఊదేయడం కానీ, చిన్నపిల్లలు ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు వేయడం చాలా మంచిగా అవుతుంది. ఇక్కడ వేల మంది వస్తుండ్రు. మన స్టేట్ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తుండ్రు. దానివల్ల చాలా అదృష్టం, చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. పైన కోనేటి ఉంటుంది, శ్రీరాముని పాదాలు ఉంటున్నాయి, హనుమాన్ గుడి ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్, చాలా మంచిగా ఉంటుంది. రామకొండ గుడి
అప్పుడు రాముడు అయోధ్యకి వెళ్ళి సీతమ్మని లంకకు రావణాసురుడు ఎత్తుకపోయినప్పుడు ఈ గుట్ట మీదకి వచ్చి గుట్ట మీద ఉన్నాడని చాలామంది అంటారు. అది నమ్మకం, ఇది ప్రజల యొక్క నమ్మకము. ఈ గుడికి అమావాస్య రోజు ఇంచుమించు 1,00,000 మంది ఆదివారం అమావాస్య రోజు ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. గుట్ట చాలా పవిత్రమైన గుట్ట. ప్రతి చెట్టు ఇక్కడ ఒక ఔషధ మొక్కగానే పరిగణిస్తారు ఇక్కడ ఉన్న భక్తులు. వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలకు వెళ్ళి తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ప్రతి జిల్లాలకు వెళ్ళి ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఇక్కడ పైన నీళ్ళగుండము, గుడి నీళ్ళగుండం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, అన్ని రాముని పాదం ఉంటుంది. రాముని పాదం చాలా ముఖ్యం. ఇక్కడ ప్రత్యేకత రాముని పాదమే. ఆయన కాలు మోపిండు కాబట్టి ఆ పాదం అట్లే అది స్వయంభూ, అది రాముని పాదము. ఎవరేం ఆర్టిఫిషియల్ ఎవరు పెట్టలేదు అది. అందుకని ఇక్కడ అమావాస్య రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున జాతర అవుతుంది. ప్రతి జిల్లాలకు వెళ్ళి ప్రతి రాష్ట్రంకి వెళ్ళి చుట్టుముక్కలు ఉన్న రాష్ట్రాలకు వెళ్ళి భక్తులు ఇక్కడ వస్తారు. అక్కడ ఉన్న గుండము చుట్టూ ఉన్న మన ఏవైతే చెట్లు వనమూలికలు ఉన్నాయో ఆ వనమూలికలకు వెళ్ళి ఆ గుండంలకు నీళ్లు వస్తాయన్నట్టు. ఆ నీళ్ళ నుంచి ప్రతి రోగాలు నయమవుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం. రోగాలన్నీ నీళ్ళు మొత్తం ఆ నీళ్లు తీసుకుపోయి ఇంట్లో చల్లుకుంటారు, ఇంట్లో వాటర్తో స్నానం చేస్తారు. ఆ చెట్లు ఉంటాయి, ఈ చెట్లు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ప్రతి అమావాస్య రోజు ఈ పెద్దమూసి చెట్టు, ఆ చెట్టు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న అరిష్టాలన్నీ మటుమాయమవుతాయని జనాల యొక్క నమ్మకం.